SR Moral Stories. పచ్చటి పైరగాలితో గోమాతల పాల నురగతో అందమైన సుప్రభాతంతో సూర్యోదయమయ్యే ఒక అందమైన ఊరది. ఆ ఊరి పేరు రాజవోలు. ఆ ఊర్లో గోపీనాథం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మనిషన్న తర్వాత ఏదో ఒక లక్షణం ఉంటుంది కదా, అలా ఈయనకుండే లక్షణం పిసినారితనం. ఆయనలో ఉండే పిసినారితనానికి ఒక ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఒకరోజు మంగళవారం పూట రచ్చబండ దగ్గర కూర్చుని గోపీనాథం ఏదో తీరిగ్గా ఆలోచిస్తున్నాడు. రేపు భూషణం గారింట్లో తద్దినం ఉంది కాబట్టి భోజనం ఖర్చు అక్కడ తీరిపోతుంది. ఎల్లుండి వేణుగోపాలింట్లో ఏదో శుభకార్యం ఉందంట. అక్కడికి వెళ్తే ఆ రోజు గడిచిపోతుంది. ఈ రోజు ఎవరింటికి వెళ్లాలో తెలియడం లేదే అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి అటుగా వెళ్తున్న రామనాథం వచ్చాడు. రామనాథం హడావిడిగా వెళ్తూ ఉండడం గోపీనాథం చూశాడు. రేయ్ రాముగా, ఏంటి చూసి చూడకుండా వెళ్తున్నావు? అప్పుడే అంత పెద్దోడివైపోయావా? అయ్యో అలా ఏం లేదండి, కొంచెం ముఖ్యమైన పని ఉంటే పక్కూరు వెళ్తున్నాను అని వినయంగా చెప్పాడు. ముఖ్యమైన పని అంటున్నావు, అందులో ఇంత పొద్దున్నే వెళ్తున్నావు. ఏమైనా తిన్నావా లేదా అంటూ మామూలుగా అడిగాడు. లేదండి, ఇంకా ఏం తినలేదు. అరే, అలా తినకపోతే ఏమైనా బావుంటుందా? పద తిందాం అంటూ అతని భుజం మీద చెయ్యేసి సూరయ్య ఇడ్లీ పాక దగ్గరికి ఇద్దరూ వెళ్లారు. రామనాథమేమో ఒక పక్క పని గురించి ఆలోచిస్తూ ఏదో 2 ఇడ్లీలు మొక్కుబడిగా తిన్నాడు. గోపీనాథం మాత్రం ఇంకా ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్టు 2 వాయిల్ ఇడ్లీలు నమిలి పారేశాడు. అవును, పక్కూరు వెళ్తున్నావు కదా, ఒక్కడివే వెళ్తున్నావా? మధ్యలో మొత్తం అరణ్య మార్గమే కదా? లేదండి, తెలిసిన మార్గమే కదా, వెళ్ళిపోతాను అంటూ ఏదో విడిపించుకొని వెళ్లబోతుండగా గోపీనాథం మాత్రం వదల్లేదు. అరే, అలా అంటే ఎలా రామనాథం? అసలే రోజులు బాలేదు. ఏ దారి దొంగైనా వస్తే ఎలా? నేను కూడా నీకు తోడుగా వస్తాను, పద అని రామనాథం ఎంత వద్దని చెప్తున్నా వినకుండా అతని వెంట గోపీనాథం కూడా బయలుదేరాడు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటూ ఎలాగోలా మధ్యాహ్నం సమయానికి పక్కూరికి చేరుకున్నారు. పక్కూరు జమీందార్ దగ్గర రామనాథం తన పని చేసుకున్నాడు. తర్వాత తిరిగి రాబోతూ ఉండగా గోపీనాథం రామనాథంతో ఈ విధంగా అన్నాడు. ఇదిగో రామనాథం, సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చాడు. ఏదైనా భోంచేసి వెళ్దామా అని మామూలుగా అడిగాడు. ఈ మారుమూల ప్రదేశంలో అన్నమెక్కడ దొరుకుతుంది గురువుగారు? ఎందుకు దొరకదయ్యా, పూటకూళ్ళ అమ్మలు ఎవరో ఒకరు ఉంటారు కదా అని రామనాథాన్ని ఒప్పించి ఆ పూటకోళ్ళమ్మలు ఎక్కడెక్కడ దొరుకుతారు అని వెతికి అక్కడ భోంచేసి మరీ బయలుదేరారు. మళ్లీ అదే అడవి గుండా ప్రయాణించి సూర్యాస్తమయం సమయానికి ఇంటికి చేరుకున్నారు. మీరు నా కోసం చాలా శ్రమ తీసుకున్నారండి. మీరే లేకపోతే నా ప్రయాణం చాలా కష్టంగా ఉండేది అని అదే పనిగా చెప్పాడు రామనాథం. సరే లేవయ్యా, మనం ఒక ఊరి వాళ్ళం. మనం ఒకరికొకరం సహకరించుకోకపోతే ఇంకెవరు సహకరించుకుంటారు చెప్పు? సరే కాని ఇంటికెళ్ళి రాత్రి భోజనం పంపించు. ఈ సమయంలో నేనెక్కడ వండుకోగలను చెప్పు అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోవడం రామనాథం వంతైంది. రామనాథం పంపించిన భోజనం తినేసి హాయిగా ఆరుబయట నొలక మంచం మీద నిద్రపోయాడు గోపీనాథం. పిసినారి గోపీనాథం గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క సంఘటన సరిపోతుంది కదా. ఇలా జరిగిపోతున్న గోపీనాథం జీవితంలోకి ఒక పిడుగులాంటి వార్త ప్రవేశించింది. ఊర్లో అందరూ వినాయక చవితి సంబరాలు మొదలుపెట్టారు. యువకులందరూ మాట్లాడుకుని గోపీనాథం దగ్గరికి వెళ్లి చందా వసూలు చేశారు. తర్వాత గోపీనాథానికి ఒక విషయం తెలిసింది. అదేంటంటే అందరికంటే ఎక్కువ చందా ఆయనే ఇచ్చాడని. దాంతో గోపీనాథం లోపలే రగిలిపోయాడు. పిల్ల కుంకలు అందరూ మాట్లాడుకుని నన్ను చావు దెబ్బ కొట్టారు అని మనసులో దాని గురించి ఆలోచిస్తూ రగిలిపోతూ ఉన్నాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నా, ఎవరైనా నవ్వినా అంతా తన గురించే అనుకుని భ్రమపడుతూ ఉండేవాడు. నా దగ్గరే డబ్బులు కొట్టేస్తారా?
వీళ్ళకి బుద్ధెలా చెప్పాలి? నా డబ్బెలాగైనా తిరిగి రాబట్టుకోవాలి. అని మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతుండగా ఏకాదశి పూట ఆయనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే దాన్నమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దగ్గర్లో ఉన్న దండోరా వేసే వ్యక్తిని పిలిచి తన మనసులో ఉన్న మాట చెప్పి దండోరా వేయమని చెప్పాడు. యావన్మంది ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన గోపీనాథం గారు మాఘమాసం పౌర్ణమి రోజు తన ఇంటి దగ్గర విందు ఇస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను అంటూ దండోరా వేసే వ్యక్తి వీధిలో నిలబడి చాటింపు వేశాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇద్దరు ఆడవాళ్లు చెరువు దగ్గర నీళ్లు తీసుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుసా వదినా? గోపీనాథం విందు పెడుతున్నాడంట. ఇది ఖచ్చితంగా కలికాలం వదినా. బాగా చెప్పావు వదినా. అయినా ఆ పిసినారోడు విందు పెట్టడమేంటి? బ్రహ్మంగారు ఊరికే చెప్పారా వదినా ఇలాంటి వింతలు జరుగుతాయని అంటూ మాట్లాడుకున్నారు. అరే ఎర్రబాబూ, ఇదేం విచిత్రంరా! అయినా వాడు విందు పెట్టడం ఏంట్రా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ రచ్చబండ దగ్గర మగవాళ్లు కూడా ఇదే మాట్లాడుకున్నారు. ఇలా ఒక మాసం పాటు గోపీనాథం ఇచ్చే విందు ఆ ఊర్లో అందరి నోళ్లల్లో నాంతూ ఉంది. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మాఘ పౌర్ణమి రోజు అందరూ గోపీనాథం ఇచ్చే విందుకి బయలుదేరారు. ఎలా అయినా పీకల దాకా తిని గోపీనాథం చేత చాలా ఖర్చు పెట్టిద్దామని అందరూ మనసులో అనుకుంటున్నారు. మాఘ పౌర్ణమి రోజున వెన్నెల వెలుగులో ఆరుబయట అందరూ విందు కోసం ఎదురుచూస్తున్నారు. తెల్లటి దుస్తులతో గోపీనాథం లోపల్నుంచి బయటికొచ్చాడు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొన్ని క్షణాల్లో మీకు అద్భుతమైన విందు ఏర్పాటు చేయబోతున్నాను. రకరకాల వంటలు సిద్ధమవుతున్నాయి అంటూ అందరికీ చెప్పాడు. అందరూ ఆ విందు కోసం ఎదురుచూశారు. కొన్ని నిమిషాల్లో రకరకాల వంటలతో విందు మొదలైంది. కరణంగారు, జమీందార్ గారు ఇలా తేడా లేకుండా అందరూ తృప్తిగా తినడం మొదలుపెట్టారు. అందరూ తృప్తిగా తిని బయలుదేరబోతుండగా గుమ్మం దగ్గర మన గోపీనాథం కూర్చొనున్నాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉంది. దాని గురించి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ మీ చదివింపులేవైనా ఉంటే ఇక్కడ చదివించి వెళ్ళండి. ఏంటి చదివింపులా? ఇదేవైనా శుభకార్యమా? అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. విందు జరిగిన చోట చదివింపులు చదివించడం సంస్కారం. చదివించకుండా భోంచేస్తే వాళ్ళని అడుక్కు తినేవాళ్ళు అంటారు. తర్వాత మీ ఇష్టం. నాకేమీ డబ్బులు అవసరమై కాదు. మీ సంస్కారం కోసమే నేనిక్కడ అడుగుతున్నాను అంటూ వాళ్ళెటూ పోకుండా ఒక మాట అనేశాడు. దాంతో అందరూ ఇక చేసేదేం లేక చదివింపులు చదివించడం మొదలుపెట్టారు. ఆ మీ స్తోమతకు తగ్గ చదివింపులు చదివించండి అంటూ జమీందార్, కరణం లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కావాలని చెప్పేవాడు. దాంతో వాళ్ళు చేసేదేం లేక గట్టిగానే చదివించారు. అందరూ వెళ్ళిపోయాక గోపీనాథం తీరిగ్గా కూర్చుని వచ్చిన చదివింపు డబ్బులన్నీ లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాడు. విందుకైన డబ్బులు పోను, తను వినాయక చవితి సంబరాలకిచ్చిన డబ్బులు పోను, ఇంకా 2000 దాకా మిగిలాయి. లేకుంటే నన్ను వెధవం చేయాలని చూస్తారా? ఇప్పుడు చూశారా? అంటూ గోపీనాథం తనని తానే లోలోపల మెచ్చుకున్నాడు. మళ్ళా యథావిధిగా రచ్చబండ దగ్గర కూర్చొని వాళ్లతో వీళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అందరూ కరణంగారింట్లో సమావేశమయ్యారు. ఎలాగైనా ఈసారి గోపీనాథాన్ని బురిడి కొట్టించి ఇంకా ఎక్కువ చందా వసూలు చేయాలని యువకులందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విన్న కరణం, రేయ్, కావాలంటే వాడి డబ్బులు కూడా నేనే ఇస్తాన్రా. వాణ్ణి మాత్రం చందా అడక్కండి అంటూ భయపడుతూ తడబడుతూ చెప్పాడు. యువకులు కూడా సరే అన్నట్టు తల ఊపారు. మరి పిసినారోడి విందంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా. మీ ఊర్లో కూడా ఇలాంటి పిసినార్లు ఉన్నారా? అదిగో అక్కడ కనబడుతోంది చూసారా? ఆ అరుగు మీద ఏదో పోగొట్టుకున్న వాళ్లాగా ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు కదా.
రచ్చబండ మీద ఉండే అతని పేరు జగ్గయ్య. అతను ఆ ఊరికి కరణం కాదు, మునసబు కాదు, కాని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండే అతని దగ్గరికి శివం అనే స్నేహితుడొచ్చాడు. రే జగ్గు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది? కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాన్రా. ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాను. మళ్ళీ కొత్త వ్యాపారమా? ఎన్నిసార్లు చేతులు కాలినా నీకు బుద్ధి రాదు కదా. మళ్ళీ ఎందుకురా ఇంకో వ్యాపారం? సముద్రం అన్నాక ఆటుపోట్లు, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సాధారణమేరా. చేతులు కాలి ఇంకో వ్యాపారం చేయకుండా మౌనంగా ఎలా ఉంటాం చెప్పు? దాని గురించే ఆలోచిస్తున్నాను అని ఆలోచన ఆపకుండానే సమాధానమిచ్చాడు. ఇంతకీ ఏం వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు? చాలా మంది వేరే రాజ్యం నుంచి వచ్చి మన రాజ్యంలో పనులు చేసుకుంటూ ఉన్నారు కదా. అవును, మన రాజ్యంలో వ్యవసాయం, వ్యాపారాలు బావున్నాయి కదా. అందుకే ఇక్కడికి వస్తున్నారు. మన రాజుగారు కూడా ఈ వలస పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు కదా అంటూ మామూలుగా చెప్పాడు శివం. వారికి వాళ్ళ ఇంటి భోజనం తినాలని ఉంటుంది కానీ దూరం వల్ల తినలేకపోతున్నారేమో. అందుకే వాళ్ల కోసం వారి వారి రాజ్యంలో దొరికే వంటకాలను చేయించి వాళ్ళకిస్తాను. ఉపాయం బాగానే ఉందిరా. మరి దాని లోపల లాభ నష్టాలు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు శివం. జగ్గయ్య దాని గురించి ఆలోచించి దానికి కావలసిన డబ్బుని షావుకారు వెంకట్రత్నం దగ్గర అప్పు తీసుకుని ఆ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన అతని తల్లి అతనితో ఇలా అంది. ఇప్పటికే ఆ వ్యాపారం ఈ వ్యాపారం అంటూ కుటుంబాన్ని అప్పుల పాలు చేశావు. మళ్ళీ ఇంకో వ్యాపారం చేస్తున్నావా? బుద్ధి రాలేదా నీకు అని తిడుతూ ఉంది. కాని జగ్గయ్య మాత్రం అమ్మ చెప్పే మాటలు పట్టించుకోకుండా వ్యాపారం మొదలుపెట్టాడు. చుట్టుపక్కలున్న అన్ని రాజ్యాల వంటకాల గురించి ఆరా తీశాడు. దానికి కావలసిన సామగ్రంతా కొన్నాడు. వంటలు తయారు చేసే పనివారికిచ్చాడు. వినియోగదారులేమో తక్కువ, ఖర్చేమో ఎక్కువ కావడంతో ఈ వ్యాపారం కూడా నష్టాలు రుచి చూసింది. అనుకున్నదే జరిగింది. కుటుంబాన్ని వీధి పాలు చేసేదాకా నీకు నిద్ర పట్టేలా లేదురా. ఈ వ్యాపారం కూడా పోయింది అంటూ తిట్లతో పాటు కన్నీళ్ల వర్షం కూడా కురిపించింది. అమ్మా, ఒక వ్యాపారంలో నష్టపోయినంత మాత్రాన కుటుంబం అంతా వీధి పాలవుతుందా చెప్పు? ఇంకో వ్యాపారం చేద్దాంలే, అయినా నువ్వరవకమ్మా అని తాపిగా చెప్పాడు. ఇంకో వ్యాపారమా? ఇంత జరిగినా నీకు సిగ్గు రాలేదా? ఇంకో వ్యాపారం చేస్తానంటున్నావు. ఇంక మమ్మల్ని నాశనం చేసేదాకా నువ్వు ఊరుకోవా ఏంటి? ఒక్కోసారి నష్టాలు వస్తూ ఉంటాయమ్మా. ఆ మాత్రం దానికే బెదిరిపోయి ఊరుకోవాలా ఏంటి? ఈసారి చేసే వ్యాపారంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను, చూస్తూ ఉండు అంటూ ఇంకో వ్యాపారం ఉపాయం గురించి ఆలోచిస్తున్నాడు. వీడిక మారడు అనుకుని తల్లి కూడా తన బాధ చుట్టుపక్కల అందరికీ చెప్పుకుంది. పిల్లాడికి పెళ్లి చేస్తే కుదురు పడతాడుగాని మనం చెప్తే వింటాడా? పెళ్ళాం చెప్తే వింటాడు అంటూ చుట్టుపక్కల అమ్మలక్కలు 4 సలహాలిచ్చారు. ఆ సలహా తల్లికి కూడా నచ్చింది. వెంటనే జగ్గయ్యకి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు పెళ్ళేంటమ్మా? నాకొద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేసుకుంటావురా? 50 సంవత్సరాలొచ్చి ముసలోళ్ళైపోయాక పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? అని తల్లి కూడా గట్టిగానే తన మనసులో ఉన్న మాట ఎదిరించి మరీ చెప్పింది. నేను వ్యాపారం చేసి బాగా సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానమ్మా. ఇప్పుడు మాత్రం నేను పెళ్లి చేసుకోను అని తన వ్యాపారం మీద చాలా నమ్మకంతో చెప్పాడు జగ్గయ్య. అది జన్మలో కుదురుతుందా? అమ్మా, రేయ్, నువ్వేవైనా చేసుకోకాని ముందు మాత్రం పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే అంటూ అందరమ్మల్లాగే బెదిరించి భయపెట్టి బ్రతిమాలి పెళ్లి కొప్పించింది. జగ్గయ్య ఒప్పుకున్న వెంటనే సరళ అనే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. సరళ అనుకూలంగా ఉండే అమ్మాయి. జగ్గయ్య మనసుకి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండేది. సరళ, నేను పాల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. తప్పకుండా చెయ్యండి. నా సహకారం ఎప్పుడూ మీకుంటుంది. దానికోసం ముందు 4 గేదెలు కొనాలి. మన పొలం తాకట్టు పెట్టి తీసుకుందామనుకుంటున్నాను. నువ్వేమంటావు? దానికి నాకెందుకు చెప్తున్నారు? ఆ పొలం మీ నాన్న నీకు పుట్టింటి ఆస్తిగా ఇచ్చాడు కాబట్టి నీ అనుమతి లేకుండా నేనెలా తీసుకోగలను చెప్పు? నేను మిమ్మల్ని నమ్మి
మీతో జీవితం పంచుకోవడానికి వచ్చానండి. మీ ఆస్తి నా ఆస్తి ఏంటండి, అంతా ఒకటే కదా అని చెప్పింది సరళ. ఆ మాటలకి జగ్గయ్య మనసు సంతోషంతో పొంగిపోయింది. ఈ మాటలన్నీ వింటున్న జగ్గయ్య తల్లికి చిర్రెత్తుకొచ్చింది. అమ్మాయి సరళ, నీకసలు బుద్ధుందా? ఉన్న ఆస్తిని వాడు తగలేస్తుంటే అలా వంత పాడతావేంటి? అది నీ పుట్టింటి ఆస్తి, వాడికెందుకు ఇస్తున్నావు? నాకు పుట్టిల్లు అత్తిల్లు ఇలా 2 ఇళ్ళు లేవత్తమ్మా. ఆయనతో కలిసి వీధిలో చెట్టు కింద నిలబడినా అదే నా ఇల్లు. అలా అని వాడేం చేసినా చూస్తూ చూస్తూ మౌనంగా ఉంటావా? ఒక్క మాట కూడా ఎదురు చెప్పవా? ఎదురు మాట్లాడేంత తప్పు ఆయనేం చేశారత్తమ్మా? ఆయన పేకాటకు మద్యం తాగడానికి అడగట్లేదు కదా. వ్యాపారం చేస్తే మన కుటుంబానికి మంచిదే కదా అంటూ భర్తని వెనకేసుకొచ్చింది. కుటుంబం కాకపోతే ఇంకెవరు తోడుంటారత్తమ్మా? చెయ్యనివ్వండి, 2-3 దెబ్బలు తట్టుకుంటే కదా ఏ రాయి అయినా శిల్పమయ్యేది అనగానే జగ్గయ్యకి సంతోషం మనసులో నుంచి కన్నీర్లాగా వచ్చింది. కాని భర్త కదా, బయటపడకుండా కొంచెం జాగ్రత్త పడ్డాడు. అత్త కూడా ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే గేదెలు కొండం, వ్యాపారం మొదలు పెట్టడం అన్నీ చకచకా సాగిపోయాయి. గేదెలకి మేత విషయం భార్య చూసుకుంటే ఉదయాన్నే పాలు పితకడం, అందరికీ అమ్మడం ఇలాంటివన్నీ భర్త చేస్తూ ఉండేవాడు. ఆదాయం బాగానే రావడం మొదలుపెట్టింది. ఏ రోజు డబ్బు తీసుకొచ్చి ఆ రోజు భార్యకిచ్చేవాడు. సరళ, ఇదిగో డబ్బు, నువ్వు అమ్మా కలిసి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అంటూ డబ్బు వాళ్ళకిచ్చేవాడు. ఇంటి అవసరాలన్నీ భార్య చూసుకునేది. భర్త ఖర్చులకు కూడా భార్యనడిగి తీసుకునేవాడు. జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెడుతూ సంసారాన్ని ఆ భార్య లాక్కొస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఆ పాలు రోజూ మిగిలిపోతూ ఉండేవి. పాలేమో మిగిలిపోతున్నాయి. ఊర్లో ఎవ్వరూ తీసుకునేవారు లేరు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు జగ్గయ్య. పక్కూరికి కూడా పాలు పోస్తే చాలా బావుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే ఉదయాన్నే పక్కూరికి కూడా పాలు పోయడం మొదలుపెట్టాడు. కాని ఉండే ఊర్లో పాలు పోసి మళ్ళీ పక్కూరికి పాలు తీసుకెళ్లేలోపు ఆ పాలు విరిగిపోయేవి. ఛా, పాలన్నీ విరిగిపోతున్నాయి. ఈ వ్యాపారం కూడా మనకి కలిసి వచ్చినట్టు లేదు. ఇది మానేసి వేరే వ్యాపారం ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తూ ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఏవండి, ఒక్క ప్రయత్నం సఫలం కాకపోతే వ్యాపారం మొత్తం మానేయాలా అని మామూలుగా అడిగింది. ఆ ప్రశ్నలో అంతరార్థం జగ్గయ్యకు అర్థం కాక భార్య వైపు అలాగే చూశాడు. భర్త చూపుని గమనించిన సరళ ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది. నష్టం వచ్చిందని ఆ వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ప్రపంచంలో మనవే వ్యాపారం చేయలేవండి. అంటే నష్టం వచ్చినా కూడా అదే వ్యాపారం చేస్తూ ఉండమంటావా సరళ అని కొంచెం అయోమయంగా అడిగాడు. అయ్యో కాదండి, ఇప్పుడు పాలు విరిగిపోవడమే కదా మన సమస్య. ఆ పాలు కొంచెం తోడేసి పెరుగుగా చేసి పక్కూర్లో పెరుగు అమ్మారనుకోండి, మనకు ఆదాయానికి ఆదాయం వస్తుంది, పాలు అమ్ముడుపోతాయి అని తన బుర్రలో ఉన్న ఉపాయాన్ని భర్తకు అర్థమయ్యేలా చెప్పింది. ఆ ఉపాయం విన్న వెంటనే జగ్గయ్యకి ఎగిరి గంతేసినంత ఆనందం వేసింది. తనకిలాంటి ఆలోచన రానందుకు ముందు సిగ్గుపడి తర్వాత తన భార్యని అభినందించాడు. మంచి ఉపాయం చెప్పావు సరళ, వెంటనే మొదలు పెడతాను చూడు అని చెప్పి పాలతో పాటు పెరుగు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో వ్యాపారం ఊపందుకుంది. ఆదాయం కూడా పెరగడంతో ఉన్న డబ్బంతా పెట్టేసి గేదెలెక్కువ కొన్నాడు. కాని ఊహించని పరిణామం అప్పుడే ఎదురైంది. తన దగ్గర తీసుకున్న అప్పు వెంటనే తీర్చేయాలని చెప్పి షావుకారు వెంకట్రత్నం కబురు పంపించాడు. జగ్గయ్యకి ఏం పాలుపోలేదు. ఉన్న గేదెల్లో ఒక 3 గేదెలు అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం సరళకి తెలిసింది. ఏమండి, గేదెలు నమ్మాలని చూస్తున్నారా? అవును సరళ, అది తప్ప వేరే దారి కనిపించటం లేదు. ఆ అవసరం లేదండి, నా దగ్గర డబ్బులున్నాయి అంటూ డబ్బు మూట తీసి జగ్గయ్య ముందు ఉంచింది. జగ్గయ్య ఆ డబ్బు చూడగానే ముందు ఆశ్చర్యపోయాడు. ఇది మీ డబ్బేనండి, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని మీరు నాకిచ్చిన డబ్బులు కాస్త పొదుపు చేశాను, అవి ఈరోజిలా పనికొచ్చాయి అంటూ తను పొదుపు చేసిన డబ్బు మొత్తం జగ్గయ్యకిచ్చింది. జగ్గయ్య వెంటనే ఆ డబ్బు తీసుకుని షావుకారు వెంకట్రత్నం అప్పు తీర్చేశాడు. ఈ విషయం తల్లికి తెలిసింది.
ఇన్నాళ్ళు వీడేమవుతాడా అని ఆలోచించాను. కాని ఇప్పుడు ఆ బెంగలేదు. భర్తని బిడ్డలా చూసుకునే నా కోడలుండగా వాడికి ఆపద రాదు అని మనసులో అనుకుంది. జగ్గయ్య సరళలు మాత్రం ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరి ఆనందానికి ఇంకొకరు కారణమవుతూ సంతోషంగా వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు.